అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఈరోజు మీ ముందుకు తురక ఎంజాల్ వింటేజ్ హోమ్స్‌లో నాదర్‌గూల్ నుంచి మనకు తురక ఎంజాల్ ఎళ్ళే బస్ రోడ్ నుంచి కేవలం థర్డ్ బిట్‌లో 200 గజాల జీ+1 హౌస్ ఓనర్ కన్‌స్ట్రక్షన్‌తోని మంచి హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి గానీ, ఇతర ఏ వ్యక్తి నుంచి గానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు తురక ఎంజాల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మండలంలో ఉంటుంది. తురక ఎంజాల్‌లోని వింటేజ్ హోమ్స్‌లో ఉంటుంది. ఇక ఇల్లు వివరాలు మాట్లాడుకున్నట్టయితే 200 గజాలలో వెస్ట్ ఫేసింగ్‌లో 30 ఫీట్ వైడ్ రోడ్‌తోని 36x50 డైమెన్షన్స్‌లో కింద పైన కలిసి మనకు 3400 ఎస్ఎఫ్టీలో అద్భుతంగా కట్టడం జరిగింది. ఇల్లు వచ్చేసి మనకు 4 ఇయర్స్ ఓల్డ్. కింద చూసుకున్నట్లయితే విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, 1 బిహెచ్‌కే పోర్షన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్‌లో 2 బిహెచ్‌కే పోర్షన్ చాలా అద్భుతంగా కట్టబడింది. ఓనర్ కన్‌స్ట్రక్షన్ దగ్గరుండి కట్టుకున్నాడు కాబట్టి ఇల్లు చాలా బాగా కుదిరిందని చెప్పుకోవచ్చు. ఇల్లుకు చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకున్నట్టయితే సాగర్ హైవే తురక ఎంజాల్ సాగర్ హైవే ఏదైతే చూస్తున్నారో ఇది వెంకటేశ్వర స్వామి కమాన్. ఈ కమాన్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో చేరుకోవచ్చు. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. వార ఎగ్జిట్ నెంబర్ 12 మనకు బెంగుళూరు వచ్చేసి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇటు ఆదిబట్ల వచ్చేసి మనకు 9 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. చుట్టుపక్కల స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ అతి దగ్గరలో ఉంటాయి. ఈ వింటేజ్ హోమ్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్ అన్ని ఇండ్ల మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాను. కార్లు కానీ, బైకులు కానీ ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద చూసుకుంటే చాలా ఫేషియస్‌గా ఇవ్వడం జరిగింది. ఒక వాష్ పాయింట్ కూడా ఉంటుంది. చూసుకోండి పార్కింగ్‌లో ఒక 2 కార్లు పట్టే విధంగా అద్భుతమైన మంచి పార్కింగ్ ఉంటుంది. అటు చూసుకుంటే మనకు బోర్ పాయింట్ ఉంటుంది. పుష్కలంగా నీళ్లున్నాయి. అదేవిధంగా విశాలమైన మంచి సంపు కూడా ఉంటుంది. మంచి వాష్ ఏరియా కూడా కట్టబడింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉంటాయి. 1 బిహెచ్‌కే పోర్షన్ లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 1 బిహెచ్‌కే పోర్షను. నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అయ్యాను. చూసుకోండి విశాలమైన హాలు. ఇటు చూసుకుంటే ఒక 2 వ్యక్తుల నుండి వంట చేసుకునే విధంగా మంచి కిచెన్. దాని పక్కకే ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి అద్భుతమైన ఈశాన్యంలో ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు టీవీ పాయింట్ కూడా ఉంటుంది. వెంటిలేషన్ పరంగా విండో ఉంటుంది. ఇటు చూసుకుంటే ఒక బెడ్రూమ్ ఈజీగా ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా మంచి బెడ్రూము, కామన్ బాత్రూమ్‌తోని అద్భుతంగా కట్టబడింది. ఈ పోర్షన్‌కు మనకు రెంట్ ఇస్తే 6000 రెంట్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్‌లో 2 బిహెచ్‌కే చాలా విశాలంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. విశాలమైన బాల్కనీ ఉండడమే కాకుండా మనకు మంచి ఫ్లోరింగ్, మంచి మార్బుల్‌తోని, సెక్యూరిటీ పరంగా మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్‌తోని గ్లాస్ సిస్టమ్ కూడా పెట్టేయడం జరిగింది. ఏదైతే మీరు పైన కూడా ఫస్ట్ ఫ్లోర్‌లో సింహద్వారం చూస్తున్నారో దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టెక్స్‌ని వాడబడ్డాయి. మంచి హార్డ్‌వేర్ కూడా చాలా బాగుంటుంది. దీని పక్కకి ఏదైతే ఈ సెట్ బ్యాక్ చూస్తున్నారో ఇది నార్త్ సెట్ బ్యాకు. మంచి సెట్ బ్యాక్‌లతోని లోపల 2 బిహెచ్‌కే పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి ఫ్రెండ్స్ మనకు విశాలమైన హాల్ చూసుకోండి. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ వాడడం జరిగింది. ఇందులో వెంటిలేషన్ పరంగా ఒక 3 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి కలర్ కాంబినేషన్ విషయంలో ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త పడ్డారు. పైన ఫాల్ సీలింగ్ అయితే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి టీవీ పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఈజీగా 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్‌గా రావడమే కాకుండా మంచిగా అన్ని రకాల సెల్ఫ్‌లు, ఫాల్ సీలింగ్ లైట్లు, వెంటిలేషన్ పరంగా విండో, ఇటు మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు 36x50 డైమెన్షన్స్‌లో చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది మనకు డైనింగ్ ఏరియా. 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పట్టింది. ఇటు వచ్చేసి మనకు కిచెన్‌లో కూడా ఈజీగా 2-3 ఉండి వంట చేసుకునే విధంగా మంచి ఫేసెస్ రావడం జరిగింది. దీని పక్కకే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 పూజ చేసుకునే విధంగా ఒక పూజ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. చూసుకోండి వాష్ ఏరియా కూడా మంచి యూపీవీసీ డోర్‌తోని మంచి అద్భుతంగా మంచి గ్లాస్ డోర్ పెట్టేయడం జరిగింది. ఇందులో వాళ్ళు వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు. ఇందులో మనకు గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్‌గా రావడం జరిగిందో మంచి ప్లానింగ్‌తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా అద్భుతంగా కట్టడం జరిగింది.
మీరు చూస్తున్నది వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, దీనికి వాడిన డోర్సు, మంచి లాక్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి చూసుకోండి ఎంత పెద్దగా వచ్చిందో. కింగ్ సైజ్ బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్‌తోని, వెంటిలేషన్ పరంగా విండోతోని, అన్ని రకాల సెల్ఫ్‌లతోని, పైన చూసుకున్నట్లయితే మనకు ఫాల్ సీలింగ్ కూడా అద్భుతమైన మంచి లైట్‌లతో ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్‌తోని ఉంటుంది. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు కింద పైన కలిసి 3400 ఎస్ఎఫ్టీలో కట్టడం జరిగింది. టెర్రస్ పైకెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, ఈ ఇల్లుకు రేట్ ఏం చెప్తున్నారు, పూర్తి విషయాలు వివరంగా తెలుసుకుందాం. టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. మనకు అందమైన హెడ్ రూమ్ కూడా కట్టడం జరిగింది. దీని పక్కకే 2 వాటర్ ట్యాంకులు ఉంటాయి. అది కూడా సిమెంట్ వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. పైన కూడా మనకు బాత్రూమ్ కూడా కట్టేయడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత బాగుందో. ఈ వింటేజ్ హోమ్ అనేది మంచి కమ్యూనిటీ ఉంటుంది. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో బస్దిరే రోడ్కు థర్డ్ బిట్లో మంచి అందమైన G+1 ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఓనర్ కన్స్ట్రక్షను. ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1,30,00,000 చెప్తున్నారు. 1,30,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద నంబర్ ఇస్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.